సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. జూలై 10, 2025 తేదీన జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కొరకు లీప్ యాప్లో విట్నెస్ యొక్క రిజిస్ట్రేషన్ అన్ని స్కూల్స్ వారు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్ప మీకు అందుబాటులో ఉండే వేరొక డిపార్ట్మెంటు ప్రభుత్వ ఉద్యోగిని దీంట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. మనం ఎవరినైతే విట్నెస్గా రిజిస్ట్రేషన్ చేస్తామో లీప్ యాప్లో ఆ వ్యక్తి మెగా పీటీఎం రోజున అటెండ్ అయ్యి 30 సెకండ్ల వీడియో ఒకటి 4 ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో లీప్ యాప్లో విట్నెస్ యొక్క రిజిస్ట్రేషను ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. మొదట లీప్ యాప్లోకి వెళ్ళిన తర్వాత యూజర్ నేమ్ వచ్చి స్కూల్ యొక్క డైస్ కోడు, ఆ డైస్ కోడ్తో ఏ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసి ఉంటామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గవర్నెన్స్ అని ఆప్షన్ కనిపిస్తూ ఉంది. గవర్నెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షను సమగ్ర శిక్ష కనిపిస్తుంది. సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పీటీఎం ఆప్షన్ రావడం జరిగింది. పీటీఎం మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్గా విట్నెస్ రిజిస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత విట్నెస్కి సంబంధించి ఇక్కడ అంటే అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీకి సంబంధించిన నేమ్ ఎంటర్ చేస్తాము, జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము, వారి యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, వారి యొక్క ఏ డెసిగ్నేషన్ ఆ డెసిగ్నేషను ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐడి కార్డు కానీ సర్టిఫికేట్ ఫోటో కానీ ఉంటే ఆ ఫోటో అనేది మనము అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే వారి యొక్క రిజిస్ట్రేషను కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ విట్నెస్ యొక్క నేమ్ ఎంటర్ చేసాము. సో జెండర్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము, వారి యొక్క డెసిగ్నేషన్ ఎంటర్ చేసాము, వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మన కెమెరా సింబల్ కనిపిస్తూ ఉంది. ఆ కెమెరా సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఫోటో అడుగుతుంది. సో ఫోటో మీద క్లిక్ చేస్తాము. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ రావడం జరిగింది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా లీప్ యాప్లో విట్నెస్ యొక్క రిజిస్ట్రేషను కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.